ఇక వైసీపీకి మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరొక లీడర్ పార్టీకి పదవులకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు అవంతి శ్రీనివాస్. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అవంతి వైసీపీ చీఫ్ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీకి అవంతి రాజీనామా పార్టీకి మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. వైసీపీలో నేతలు కార్యకర్తలకి గౌరవం కొరవడింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అవంతి. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ప్రజాస్వామ్యం లోపించింది అన్నారు. కొత్త ప్రభుత్వంపై మొదటి రోజు నుంచే దాడికి దిగడం సరికాదు అన్నారు అవంతి. కూటమి ప్రభుత్వానికి ఏడాదైనా టైం ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రస్తుతానికైతే కూటమి సర్కారు పాలన బాగానే ఉంది అన్నారు అవంతి శ్రీనివాస్. వైఎస్ జగన్ పై అవంతి శ్రీనివాస్ ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, వైసీపీ టికెట్ ఇచ్చింది, గెలిచారు, మంత్రిగా కూడా పదవి ఇచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు రాజీనామా ఎందుకు సార్? దీనివల్ల విమర్శించడానికి కాదు, నాకు కొన్ని వ్యక్తిగతమైన పనులు ఉన్నాయి, దానివల్ల చేసుకోలేకపోతాం. గత 5 సంవత్సరాలు నా పూర్తి సమయాన్ని రోజు 10-12 గంటలు ఈ పార్టీ కార్యక్రమాలకి, ప్రజా కార్యక్రమాలకు ఉపయోగించడం జరిగింది. సో దానివల్ల నా వ్యక్తిగతమైన పనులు నేను చేసుకోలేకపోవడం వలన నేను దీన్ని రాజీనామా ఇవ్వడం జరిగింది. కొన్నాళ్ళ పాటు వ్యవహారాలకు దూరంగా ఉందామని నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎన్నాళ్ళ పాటు దూరం అంటే ప్రజాసేవలో నేను ఉంటానని ప్రకటించారు. ఎన్నాళ్ళు దూరం చూద్దాం. అది నా పనులు అయిపోతే నేను అదే చెప్పలేను. అది చూసాం మనం. ఇప్పుడు ఆయన 6 నెలల నుంచి కూడా కనీసం ప్రభుత్వానికి 1 year కూడా టైం ఇవ్వకుండా మరి ఆయన వెంటనే ఏదో చేసేయాలి, ఏదో అయిపోవాలనేది ఎంతవరకు ప్రశ్నించడం తప్పట్లేదు. టైం ఇవ్వాలి కదా, అంటున్నా. సఫిషియెంట్ టైం. మీరు హామీ ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు అడిగారు, ప్రజలు గెలిపించారు. ఎన్నాళ్ళు గెలిపించారు? 5 ఏళ్ళకి గెలిపించారు. 5 years కదా, 5 నెలలకు కాదు కదా. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి మొదలుపెట్టారు. ఆయన రైట్, ఆయన ఆలోచనలు ఆయన రైట్. వ్యక్తుల వల్ల నాకు ఎవరి మీద ఇదేమి అభిప్రాయం ఏం లేదు, చెడ్డ అభిప్రాయం. విధానాలు, కొన్ని విధానాలు మనకేంటంటే ఇది లేక, అంటే మెయిన్ డెమోక్రసీ. కూటమి పార్టీ పాలన ఎలా ఉంది? మీరు అభిప్రాయం ఏంటి? కూటమి ఇప్పుడు దాకా మరి బాగుంది. 5 నెలల నుంచి వాళ్ళు చూస్తున్నాం కదా మనం. సో ఓవరాల్గా తను పార్టీ విధానాలు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చాను, కొద్ది రోజుల్లోనే తన నిర్ణయం తీసుకున్నాను, మాతో పాటు కార్యకర్తలు తన వెంట తీసుకెళ్తారని అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా TV 9 విశాఖపట్నం.